వాళ్ళు ఆల్రెడీ బయలుదేరారు, వస్తున్నారు. వరద నువ్వు కానీ. అయినా జగదీశ్వర్ రెడ్డి గారు చేసిన హెల్ప్ కి నేను ఒక్కదాన్నే వచ్చి థ్యాంక్స్ చెప్తే ఏమో ఉంటుంది. మా స్టాఫ్ మొత్తం వచ్చి ఆయనకి థ్యాంక్స్ చెప్తాం. మా పని ఇవ్వగానే అందరూ అలేఖ్య, ఆ శబ్దం ఏంటి? అది జంగన్ దేవర ఊదుతున్న శంఖం శబ్దం అక్క. ఊరు బయట నిలబడి జంగన్ దేవర అలా శంఖం ఊదితే ఆ ఊరికేదో ప్రమాదం జరిగిందని చాలా మంది నమ్ముతారు. అతన్ని ఎక్కడో చూసినట్టుందే. అబ్బే, అతన్ని చూసే అవకాశమే లేదు. ఏమో, మనిషిని పోలిన మనుషులు ఉండొచ్చు కదా. అవునవును, అతని కొంచెం శ్రీకర్ లానే ఉన్నాడు. అలేఖ్య, అమ్మ రెడ్డమ్మ బాగుండావా? అమ్మ రెడ్డమ్మ బాగున్నావా? బాగున్నానండి. అమ్మ రెడ్డమ్మ బాగున్నావా? బాగున్నాను. బాగున్నారా రెడ్డమ్మ? సూర్య, చూసావా నీ భార్యమణికి కడపలో ఎంత ఫాలోయింగ్ ఉందో? అవునన్నా. వామ్మో, ఈ ఫాలోయింగ్ ఏంటి, అభిమానం ఏంటి? అమ్మ రెడ్డమ్మ, ఎన్నాళ్ళకు మా ఊరికి వచ్చినారమ్మా. మీరొచ్చినందుకు మా ఊరు జనం అంతా పండుగ చేసుకుంటున్నారు. అమ్మా, మా బుల్లి రెడ్డప్ప కదమ్మా. అప్పుడు కడుపుతో వచ్చింది, ఇప్పుడు బుల్లి రెడ్డప్పతో వచ్చింది. అన్నా, ఇక్కడ అందరూ రెడ్డమ్మని రెడ్డమ్మ కొడుకునే గాని రెడ్డమ్మ మొగుడొకడు ఉన్నాడని ఎవరూ గుర్తుపట్టలేదా? ఏం లేదు సూర్య, ఇది అలేఖ్య పుట్టి పెరిగిన ఇలాకా కదా, ఇక్కడ తనకి ఫాలోయింగ్ ఉండటం కామన్. నేను ఒక్కోసారి ఐశ్వర్యతో వెళ్ళినప్పుడు ఇలాగే జరుగుతుంటుంది. ఏది ఏమైనా నీ భార్యని ఇక్కడ దేవతలాగా చూసుకుంటున్నారు కదా, ఎంజాయ్ చేయటమే.
బాబు చాలా బాగుండాడమ్మా. హలో సూర్య గారు. హలో రెడ్డి గారు. హలో సంతోష్ గారు. హలో రెడ్డి గారు. హాయ్. హలో, బాగున్నావా రెడ్డమ్మ? బాగున్నాను రెడ్డి గారు. ప్రయాణం బాగా జరిగిందా? రండి. అమ్మా రెడ్డమ్మ, ఇలా కూర్చోమ్మా. ఏమండి, నేను ఆవిడ మొగుండండి. అలాగా, అయితే ఆ కుర్చీ పక్కన నిలబడు. సూర్య, కూల్ డౌన్ సూర్య. ఇక్కడ ఇవన్నీ మామూలే, పట్టించుకోకు. ఇదిగో, వీళ్ళందరూ రెడ్డమ్మ ఆత్మీయులు. ఈయన సంతోష్ గారు, ఐశ్వర్య గారు సంతోష్ గారి భార్య. నమస్కారం అమ్మా. శ్రీకర్ గారు మన రెడ్డమ్మ బావ. వరద మన ఇంట్లో ఉంటున్న అనసూయ భర్త. హాయ్ వదినా. హాయ్ మీనాక్షి. మా పుట్టిల్లు ఎలా ఉంది? చాలా బాగుంది వదినా. అనసూయ, నీకెలా ఉంది? సూపర్ గా ఉందక్క. రెడ్డి గారు, ఒకసారి ఇలా వస్తారా? మీ మండవాలోగిలు ఎక్సలెంట్ అండి. రెడ్డమ్మా, బుల్లి రెడ్డప్ప పడుకున్నాడు, పడుకోబెడతానిటివ్వమ్మా. రెడ్డి గారు, మీరందరినీ పరిచయం చేశారు కానీ నన్ను పరిచయం చేయలేదు. అయ్యయ్యో, ఎంత మాట సూర్య గారు. మిమ్మల్ని పరిచయం చేయకపోవడం ఏంటి? ఉండండి, ఇప్పుడే మిమ్మల్ని అందరికీ పరిచయం చేస్తాను. ఇదిగో చూడండి, ఈయన మన రెడ్డమ్మ పెనిమిటి. ఏమయ్యా, నీ మూలంగా మా రెడ్డమ్మ చాలా కష్టాలు పడిందంట. వేషాలు వేస్తున్నావా? వేషాలు ఏంటి? మా రెడ్డమ్మని బాగా చూసుకోవటం లేదంట. ఒళ్ళు ఎలా ఉంది? కొన్నాళ్ళు మా బుల్లి రెడ్డప్పని నీ దగ్గర ఉంచుకుని మా రెడ్డమ్మని ఏడిపించావంట. అసలు ఏమనుకుంటున్నావు మా రెడ్డమ్మంటే? ఆగండి ఆగండి, ఎప్పుడో జరిగిన విషయాలు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు ఎందుకు? ఇప్పుడైనా మన మనిషి, వాళ్ళిద్దరూ సంతోషంగానే ఉంటున్నారు. వెళ్ళండి వెళ్ళండి. అలేఖ్య, ఇక్కడ నీ విషయంలో జాగ్రత్తగా ఉండాలనుకుంటా. ఈ ఆడవాళ్ళందరూ నన్ను కొట్టేలా ఉన్నారు. చూసుకో మరి, ఇది నా పుట్టిల్లు. మీరు కడపలో తేలారా తమ్ముడు గారు? హాయ్ అలేఖ్య అక్క. హాయ్ ఐశ్వర్య అక్క.
అక్క అక్క అసలు ఏం జరిగిందంటే బావాస్ వెరీ వెరీ సారీ. చూడండి అక్క అసలు నాతో మాట్లాడట్లేదు. అన్నయ్య మనం కూడా మాట్లాడటం అవసరం ఉంటావా? అవసరం లేదు సూర్య, వాడు చాలా పెద్దోడైపోయాడు కదా. అన్నయ్య చూడన్నయ్య, నువ్వేనా చెప్పన్నయ్య మాట్లాడమని. ఒరేయ్, ఇందులో నేను ఇన్వాల్వ్ కాను. మీరు చూసుకోండి. వెళ్ళు. అక్క రాక్క. బావా సారీ అక్క. అక్క సారీ సారీ అక్క, ప్లీజ్ అక్క సారీ. మాట్లాడండి అక్క. ఐఎమ్ సారీ. సారీ అక్క. సారీ ప్లీజ్. యుఎస్ కి వెళ్ళిపోతున్నానని కనీసం మాకు చెప్పకుండా మెసేజ్ పెట్టి వెళ్ళిపోతావా? కనీసం ఇక్కడికి వచ్చాకైనా మాకు చెప్పావా? నీ ఫోన్ కి ట్రై చేస్తేనేమో స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అదేంటి, నేను ఇక్కడ ఉన్నాననే విషయం మీకు తెలీదా? ఏంటి మీనాక్షి, నేను ఇక్కడ ఉన్నాననే విషయం నువ్వు ఫోన్ చేసి మా అక్కలకి చెప్పలేదా? నువ్వు చెప్పుంటావని నేను చెప్పలేదు. సారీ సిస్టర్స్, మీనాక్షి చెప్పుంటుంది కదా అని నేను చెప్పలేదు. అసలు మా ఇద్దరిని వదిలి వెళ్ళాలని నీకెలా అనిపించింది? ఇంకెప్పుడైనా మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా? నేనెప్పుడు వదిలేను? మీరిద్దరూ నా గుండెల్లో ఉంటే నేను ఎలా వదలగలనక్క? నేను అలా చెప్పా పెట్టకుండా వచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ సారీ అక్క. సాత్విక్, చిన్న పిల్లల్లో ఏంటది? పైకి రా. లే లే. రెడ్డి గారు, సాత్విక్ ఇలా కన్నీళ్లు పెట్టుకుంటుంటే మేము తట్టుకోలేం. అవును రెడ్డి గారు, సాత్విక్ మాకు సొంత తమ్ముడి కంటే ఎక్కువైపోయాడు. ఈ విషయంలో మా సాత్విక్ చాలా అదృష్టవంతుడు రెడ్డమ్మా. చూసావా బావా, మీనాక్షికి నేను ఎంత దూరం అవుదాం అనుకుంటే నాకంత దగ్గర అవుతుంది. సాత్విక్, మీ ఇద్దరిని ఏదో తెలియని శక్తి దగ్గర చేస్తుంది. ఓ పంచేయ్, నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి పారిపో. ఎలా పారిపోతాను బావా? నా మీనాక్షి తన మీద ఒట్టేయించుకుంది. ఇంకెప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళనని, ఏ ప్లాను చేయనని, ఇక్కడే ఉంటానని నాకు ప్రామిస్ చేయి బావా. నా మీనాక్షి అంటున్నావంటే నువ్వింకా మీనాక్షిని మర్చిపోలేకపోతున్నావు కదూ?
విధి ఎప్పుడు ఎవరిని ఎలా కలుపుతుందో ఎవరికీ తెలియదు సాత్విక్. సరే మేమున్న ఈ 2 రోజులు నువ్వు ఎలాంటి ఫీలింగ్స్ పెట్టుకోకుండా సంతోషంగా ఉండు. లేదంటే మీ కలేజా సిస్టర్స్కి డౌట్ వచ్చిందంటే మొత్తం విషయం బయటపడుతుంది. అలాగే బావా. గుడ్. ఈ రోజు తులసి చెట్టుకి చేసే పూజ ప్రత్యేకత ఏంటక్క? విష్ణుమూర్తి తొలేకాదశి రోజున పాల సముద్రంలోకి వెళ్లి చిలికి ద్వాదశి రోజున తులసి బృందావనంలోకి వస్తాడు. ఆ సందర్భంలో ఈ పూజ చేస్తే అందరికీ శుభప్రదం అని చెప్తారు. ఏమండి, మీ పూజలు అయిపోయాయా? అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. అసలే కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. బావా, ఒక్క అరగంట ఆగరా, పూజ అయిపోతుంది. శ్రీకర్, కార్తీక మాసంలో తులసి చెట్టు దగ్గర పూజ చాలా ఇంపార్టెంట్. అబ్బా, రే, నువ్వు కూడా వచ్చి ఒక దీపం వెలిగించు. అమ్మో వద్దే, ముందు దీపం అంటారు, తర్వాత కూర్చోమంటారు, ఆ తర్వాత మంత్రాలు అంటారు, ఆ తర్వాత హారత అంటారు. నా వల్ల కాదే తల్లి. ఏడ్చవలే గాని ముందు రారా, వచ్చి దీపం వెలిగించు. రా. శ్రీకర్, ఇది మీ మరదలి గారి ఆర్డర్. రా, వెలిగించు. ఎక్కడ పెట్టను? అక్కడ పెట్టు. కొంచెం మంత్రాలు చదువు, నేను ఐశ్వర్యక్క పూజ చేస్తాము. చదవరా. నాకు తెలిసి నువ్వు ఇలాంటి ఫిట్టింగ్ ఏదో పెడతావని. తప్పుతుందా? చదువుతాను, మీరు పూజ చేసుకోండి. లక్ష్మీ ప్రస్థానం యసహి.
ఒరే గద్దముక్కు, మంత్రాలు నోట్లో గొనుక్కోవడం కాదురా, గట్టిగా చదువు, బయటికి చదువు. ఒసేయ్, పూజ చేసేటప్పుడు గెత్త ముక్కు అనకూడదే. నిన్న అనొచ్చులే. నిన్ను షూ! మీ దెబ్బలాట ఆపండి, పూజ కానివ్వండి. లక్ష్మీ ప్రస్థానం